ఈ జ్ఞానులు వాక్యం తెలిసిన జ్ఞానులు కాదు, ఈ జ్ఞానులకు కూడా మనం జ్ఞానం బోధిస్తున్నామని అర్థం. వాళ్ళెవరు? లోక జ్ఞానులు. అంటే నక్షత్ర సూచనలు, జ్యోతిష్య శాస్త్రంలో పండితులై ఉండాలి, లేదా నక్షత్ర శాస్త్రం అంతరిక్ష శాస్త్రాల్లో ఏదైనా ఒక కొత్త సంగతి, కొత్త చుక్క పుడితే ఒక రాజు పుట్టాడని తెలుసుకునే జ్ఞానులే తప్ప బైబిల్ చెప్పిన భక్తులు కాదు, ఇశ్రాయేలు జనాంగం కాదు, వీళ్ళెవరు కాదు. రాజైన ఏదో దినములలో యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, చూశారా, ఈయన రక్షకుడు కాదు, ఒక రాజు పుట్టాడని ఎక్కడికి వెళ్ళారు? సుక్కను చూస్తూ వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళాలి? సుక్క నడిపించిన చోటుకి వెళ్ళాలి. కానీ సొంత జ్ఞానంతో ఎక్కడికి వెళ్ళారు? రాజు కొడుకు రాజ భవనములో అంతఃపురంలోనే పుడతాడు కనుక వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి యెరూషలేంకి వెళ్ళారు. చుక్క అక్కడికి నడిపించలేదు వాళ్ళను. ఆ చుక్క ఎక్కడికి నడిపిస్తుందంటే నక్షత్రం బెత్లెహేముకు నడిపించే చుక్క మార్గాన్ని మరిచి సొంత జ్ఞానంతో హేరోదు దగ్గరికి వెళ్ళారు. అందుకే ఈ జ్ఞానులు బైబిల్ ప్రకారంగా జ్ఞానము లేనివారు, గుర్తుపెట్టుకోవాలి. వీరు అన్యులు. వీళ్ళకున్న ఆచారం ఏంటి? రాజును పూజించటం, రాజును మొక్కడం అనేది వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి. కాబట్టి ఇప్పుడు రాజు పుట్టాడు, కానీ ఎక్కడ పుట్టాడు? యూదయ దేశపు బెత్లెహేమా అనే వాక్య ప్రకారంగా ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి రావాలి. ఆ వాక్యము మీకా గ్రంథం ఈ జ్ఞానులకు తెలియదు. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏలయనగా శిశువు మనకు పుట్టెను కానీ ప్రభు తానే ఒక సూచన చూపిస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వచనాలు వాళ్ళకు తెలియవు. దేవుడు చెప్పిన మాట అంతకు తెలియదేమని, నన్ను తప్ప వేరే ఒకరిని మీరు పూజించకూడదు, ఆరాధించకూడదనే జ్ఞానం ఈ జ్ఞానులకు తెలియదు. ఈ 3 సంగతులు మీరు గుర్తుపెట్టుకుంటే 3 కావచ్చు, 4 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. ఇవి తెలియకుండా వారు లోకంలో ఉన్న అన్యులు గనుక వాళ్ళు కనబడ్డదానికి మొక్కే జాతి, వాళ్ళు ఒక రాజుకు కూడా మొక్కే జాతి గనక వాళ్ళు వెళ్ళిపోయి అప్పుడు బైబిల్ చెప్పిన దాన్ని విని మళ్ళా వాళ్లకు స్వప్నమందు దూత కనబడి మీరు ఇక్కడ కాదు వెతకవలసింది బయటకంటే అక్కడికి వెళ్ళిపోతే ఆ చుక్క మళ్ళీ బెత్లెహేములోనికి నడిపించింది. తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి. పశువుల పాక కాదు అంటే నీ భాషలో పుట్టిన దినమున కాదు, అర్థమైంది లేదు. మన భాషలో పుట్టినరోజు కాదు, పశువుల తొట్టిలో పరుండబెట్టిన దినం కాదు. ఎన్ని రోజులకు వచ్చిండ్రు? వాళ్ళు ఎక్కడి నుంచో ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి కొన్ని రోజులు పట్టింది, వీలైతే 1 సంవత్సరం పైన పట్టింది. ఎందుకంటే కింద రాసిన దాన్ని బట్టి చూస్తే సుమారు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఈ జ్ఞానులు, అర్థమైంది లేదు, ఏమన్నా వచ్చారు? ఆ నక్షత్రంలో చూసి ఇంటిలోనికి వచ్చి ఆ శిశువు అన్నాడంటే 2 సంవత్సరాల లోపు కాబట్టి శిశువు అన్నాడు, కానీ బాలుడు అని ఉంటుంది వేరే దగ్గర. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. శిశువును, తల్లి అయిన మరియను. ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్లో కాథలిక్లు అయితే మరియమ్మకు మొక్కుతారు, అవునా కదా, క్రీస్తుకు మొక్కుతారు. ప్రొటెస్టెంట్లు వచ్చి ఏం చేస్తారంటే మరియమ్మను పక్కన పెట్టేసాం, ఎందుకంటే మరియమ్మను మొక్కడానికి వీల్లేదు, మేము క్రీస్తును మొక్కుతాం. మరి ఇక్కడ జ్ఞానులు మొక్కింది ఇద్దరికా ఒక్కరికా? ఇద్దరికి. మరి మీరు కూడా ఇద్దరిని మొక్కాలి. ఆరాధన అంటే ఇద్దరికి చేయాలిగా, చేయట్లేదు అంటే ఒకటి కట్ అయిపోయింది. చూస్తారా మీరు? అంటే ఆలోచన చేయగలిగితే లోక జ్ఞానులు చేసినది అదే. దేవుడు వచ్చిన తర్వాత మన పరిశుద్ధాత్మ బోధలు ఏమంటే మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. 12వ అధ్యాయం రోమాపత్రికలో ఏమని ఉంటుందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకంలో ఉన్నోడు రాజుకు మొక్కుతాడు, ఎవ్వనికి మొక్కడానికి వీల్లేదు దేవునికి తప్ప. అర్థం చేసుకోండి మీరు. అంటే యేసు క్రీస్తు కూడా మొక్కడానికి వీల్లేదు. బైబిల్లో రాయించి పెట్టాడు దేవుడు. యెషయా గ్రంథంలో అంటే నా నోటి మాట బయటికి వెళ్ళింది, ప్రతి వాని మోకాలు నా ముందు వంగాలి. ఎవరి నామములో?
నా కుమారుడైన యేసుక్రీస్తు నామములో నా ముందు వంగాలి తప్ప ఆయన ముందే వంగి ఆయనకే చేయడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఈ మాట ఈ మనుషులకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు దేవునివా, యెహోవా సాక్షివా అని అడిగేవాడు. నో, నేను యేసుక్రీస్తుకు సాక్షిని. యేసుక్రీస్తుని రోజు ప్రకటిస్తున్నాను. అది సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. క్రీస్తుకు ఎంత గొప్పతనం ఉందో